ప్రతి ఒక్కరూ బీచ్ ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ ఏ విధమైన వ్యర్థాలను బీచ్ లో వేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్స్ లో వేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర సెట్టిపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాకినాడ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేయుత స్వచ్ఛంద సంస్థ మరియు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, రెయిన్బో మరియు హోప్ ఫర్ చేంజ్ మరియు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, రాష్ట్ర సెట్టుబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీచ్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ గానీ మరి ఏ విధమైన వ్యర్థాలను బీచ్లో డైరెక్ట్గా పారవేయకుండా వీలైతే వారు కూడా సంచులు తెచ్చుకోవడం గానీ లేకపోతే దగ్గరలో ఉన్న డస్ట్బిన్లలో అవి వేయడం గానీ చేయాలని ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. చేయుత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రవి మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం అనేది చేస్తున్నామని, ప్రస్తుతం ఈ నెల రోజుల నుంచి కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఈ ప్రోగ్రాం అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా బీచ్ను ప్రతి ఒక్కరూ అందంగా ఉంచడానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ మరియు హోప్ ఫర్ చేంజ్ సంస్థ నిర్వాహకులు లక్ష్మీ నాగేంద్ర, నవసేన నిర్వాహకురాలు డాక్టర్ ఫరా కౌసల్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, రెయిన్బో అధ్యక్షురాలు బాల త్రిపుర సుందరి, లహరి, ప్రమీల, దుర్గాప్రసాద్, నారాయణమూర్తి మిత్ర బృందం సుమారు 40 మంది కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. తరచూ వస్తూ ఉంటారు కాబట్టి వారందరికీ మేము సూచించేది ఏంటంటే, ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది వ్యర్థాలని మనం డస్ట్బిన్స్ ఏర్పాటు చేసిన దాంట్లోనే వేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కానీ, మన బీచ్ని కాపాడుకోవడం కానీ మరి ప్లాస్టిక్ రహిత సమాజం చేయాలి అనే భావంతోనే మేము ఇది సొసైటీకి ఒక సందేశంగా ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు మరి చైర్మన్గా వ్యవహరించి అన్ని ఎన్జిఓస్కి ఒక రోజున మీటింగ్ ఏర్పాటు చేసి ఈ క్లీనప్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని మాకు సూచించడం జరిగింది. అందులో భాగంగా మరి వివిధ ఆర్గనైజేషన్స్తో మేము బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి పాస్ట్ డైరెక్టర్ అలయన్స్ క్లబ్ చెప్పడి వెంకటేశ్వరరావు గారు, అలాగే హోప్ ఫర్ చేంజ్ నాగేంద్ర, మరి నవసేన ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కౌస్ పర్హా గారు, అలాగే మన లాసియా హాస్పిటల్ మన లహరి మెడికల్స్ అధినేత దుర్గాప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే ఉన్నారు. మరి వారికి కూడా మన చేయూత సంస్థ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సొసైటీలో ఏదైనా మంచి చెయ్యాలనే దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటకి రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ రోజున మరి ఈ కాకినాడ బీచ్ని ఆధునీకరణ చేయడానికి ముందుకు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రెయిన్బో మరియు చేయూత స్వచ్ఛంద సంస్థ, అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము రెగ్యులర్గా చేస్తున్నాము, అలాగే రవి గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మేమైతే ఈ మధ్యనే చేస్తున్నాము. అయితే ముఖ్యంగా సందర్శకులు వచ్చిన వాళ్ళు ఇక్కడ చెత్త వేయకుండా, అది ప్లాస్టిక్ అనే కాదు, ఏది పడితే అది మనం ఏదో తింటాము వెంటనే దానికి విసిరేయటము ఇలా అలవాటు అయిపోయింది పబ్లిక్ అందరికీ కూడా. అలా కాకుండా ఇక్కడ డస్ట్బిన్లు అరేంజ్ చేశారు గవర్నమెంట్, ఆ డస్ట్బిన్లో మాత్రమే వేయడానికి ట్రై చేయండి. ఒకవేళ డస్ట్బిన్ లేకపోతే మీరు సొంతంగా ఒక బ్యాగ్ తెచ్చుకుని మీరు తిన్న చెత్త చెదారాలు, ప్లాస్టిక్ అయితే వాటర్ ఇట్ ఈస్, వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా సరే అవన్నీ మీరు బ్యాగ్లో వేసుకుని వెనక్కి తీసుకెళ్లి డస్ట్బిన్లో వేయాల్సిందిగా ప్రజలందరినీ మరీ కోరుచున్నాను. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి వర్క్ చేస్తూ, అలాగే ఇక్కడ లోకల్లో రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, అలాగే కొండబాబు సహకారంతో ఈ బీచ్ని త్వరలో మరింత డెవలప్ చేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ప్రజలందరూ గమనించి ఈ బీచ్ని సుందరంగా ఉంచాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుచు, ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి మా చేయూత రవి గారు కానివ్వండి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.